జాతి పద్యాల గురించి నేర్చుకున్నాం. ఆటవెలది, తేటగీతి, శేషం. ఈ మూడు అయిపోయినాక ఇప్పుడు వచ్చేటి ఏంటంటే ద్విపద. చూడండి సరిగ్గా, ద్విపద. ద్వి అంటే రెండు, పద అంటే పాదాలు. రెండు పాదాలతో ఉండేటటువంటి పద్యాన్ని ద్విపద అని అంటన్నమాట. చూడండి సరిగ్గా, ప్రతి పద్యంలోనిది ఏముంటుందంటే రెండు పద్య పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 4 గణాలు చొప్పున, అంటే 1, 2 మొత్తం 4 గణాలు మాట అండి. 4 గణాలు చొప్పున 3 ఇంద్రగణాలు వరుసగా, చివరగా ఒక సూర్యగణం. 3 ఇంద్రగణాలు, చివరగా ఒక సూర్యగణము ఉంటుంది. ఇక్కడ ప్రతి పాదంలోనూ మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి యతి కుదురుతుంది మాట అండి. ఓకేనండి. అయితే ఈ ద్విపద పద్యాలలో ప్రాస నియమం అనేది పాటించబడుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ఒకవేళ ప్రాస నియమం లేని అటువంటి ద్విపద, ప్రాస నియమం కానీ లేకుండా ద్విపద పద్యాలు ఉన్నాయనుకోండి, దానిని మంజరీ ద్విపద అని అంటన్నమాట. ఏం ద్విపద అండి? మంజరీ ద్విపద. ఇప్పుడు ఈ ద్విపద పద్యం గురించి చూసుకుంటే, ప్రతి పద్యంలోనూ 2 పాదాలు ఉంటాయండి. ప్రతి పద్యంలోనూ 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ వరుసగా 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణము ఉంటుంది. మూడవ గణం మొదటి అక్షరంతో యతి కుదురుతుంది. యతి కుదురుతుంది, తర్వాత ప్రాసయతి కూడా చెల్లుతుందండి. ఇందులో ప్రాస నియమం పాటించబడుతుంది. మనం చెప్పుకున్నటువంటి ఉపజాతి పద్యాల్లో 3 కూడా ప్రాసయతి అనేది, ప్రాస నియమం అనేది లేదు. కానీ ఇది జాతి పద్యం. మనం ఉపజాతుల్లో 3 చెప్పుకున్నాం: ఆటవెలది, తేటగీతి, శేషం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పద్యం జాతి పద్యం. ఈ జాతి పద్యంలో ఈ ప్రాస నియమం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ ప్రాస నియమం లేకపోతే అది మంజరీ ద్విపద. సరే, ఇప్పుడు అర్థమైంది కదండి ఎలా వచ్చిందోను. ఉదాహరణ చూసుకుందామండి ఒకసారి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే, మనకి 10th లో కానీ 9th లో కానీ ఎక్కడ కూడా ద్విపద పద్యాలు లేవు. ఇది వరకు అయితే బసవేశ్వర పరిణయం లెసన్లో ద్విపద పద్యాలు వచ్చేవి. ఇప్పుడైతే ద్విపద పద్యాలు లేవు. కాబట్టి ఉన్న ఉదాహరణలో ఒక 2 ఉదాహరణలు చెప్పుకుందాం. ఓకే, ఇది ఒక ద్విపద పద్యం అండి. ఈ ద్విపద పద్యంలో ఇప్పుడు గురువులు లఘువులు గుర్తించి చేద్దాం. ఒకసారి చూస్తే లఘువు 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 లఘువు, గురువు లఘువు, గురువు గురువు లఘువు లఘువు, గురువు లఘువు. ఓకే, తర్వాత లఘువు 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 లఘువు, గురువు లఘువు గురువు గురువు, లఘువు లఘువు గురువు లఘువు. ఓకేనా? ఇప్పుడు ఘన విభజన చూసుకుందాం. చూసుకుంటే చూడండి సరిగ్గా, 3 ఇంద్రగణాలు రావాలి ఫస్ట్. ఇంకొండి ఈ విధంగా చూసుకుంటే ఇంకొండి 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం వస్తుంది.
చూడండి, ఫస్ట్ నల, ఇది ఏమైంది? ఇంద్రగణం అయింది. నెక్స్ట్ ర, ఇది ఇంద్రగణం. నెక్స్ట్ భ, ఇది కూడా ఇంద్రగణం. చివరగా హ, ఇది సూర్యగణం. చూడండి సరిగా, 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం వస్తుందని చెప్పుకున్నాం పాయింట్లో. ఇంకో వరుసగా 3 ఇంద్రగణాలు వచ్చినాయి, చివరగా ఒక సూర్యగణం వచ్చింది. అవునండి. ఇప్పుడు ప్రాసనియమం గురించి చెప్పుకున్నాం కదండి, ఇది యతిస్థానం గురించి. యతిస్థానం గురించి చెప్పుకుంటే చూడండి ఒక్కసారి, మొదటి అక్షరం ఆ, నెక్స్ట్ 3వ గణం స్పా, అంటే ప ప్లస్ ఆ, సరిపోయింది యతి. అవునా కాదండి? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 3 లఘువులే. నల ఇంద్రగణం, ర ఇంద్రగణం, భ ఇంద్రగణం, హ సూర్యగణం. అవునండి. చూడండి సరిగా, ఇక్కడ కూడా ప్ర ప, సరిపోయిందా? ఇలాంటి దానిని మనం ఏమంటామంటే ద్విపద పద్యము అని అంటమాట. ఈ ద్విపద పద్యం వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగానే అర్థమైపోతుందండి. ఎందుకంటే 4 గణాలు వస్తాయి మనం గుర్తించేటప్పుడు, 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం, కాబట్టి చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏంటి? తేటగీతి చెప్పాం, ఆటవేళ చెప్పుకున్నాం, నెక్స్ట్ శీసం చెప్పుకున్నాం, పెద్ద పద్యం అది శీసం, తర్వాత ద్విపద, ఈ 4 చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్యం, అదేంటి? కంద పద్యం. కంద పద్యంకి వచ్చేసి ఇప్పుడు దాకా మనం పాటించినటువంటి ఛందస్సేది కూడా ఇందులో మనకి రాదండి. సూర్యగణాలు ఇంద్రగణాలు అని చెప్పుకున్నాం. ఈ సూర్యగణాలు ఇంద్రగణాలు ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి తేటగీతి, ఆటవెళది, శేషం, ద్విపద వీటిన్నింటికి ఉపయోగపడింది. కానీ కంద పద్యానికి దానికంటూ సంబంధించి ముఖ్యమైనటువంటి గణాలు ఉంటాయి విడిగా.